మరో 5 రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు నిబంధనలు మారబోతున్నాయి. 2025 జనవరి 1వ తేదీ నుంచి ఏవేవి మారబోతున్నాయో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎల్పీజీ సిలిండర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెన్షన్లు మొదలైన చాలా విషయాలు కొత్త సంవత్సరం నుంచి మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. కొత్త ఏడాది నుంచే మారే వాటిలో ముఖ్యమైన విషయాన్ని చూసుకుంటే జనవరి 2025 నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి నెలలో గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు సంస్థలు రివ్యూ చేస్తాయి. చాలా నెలలుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జనవరిలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎంటర్టైన్మెంట్ విషయాలకు వస్తే అమెజాన్ ఇండియా తన ప్రైమ్ మెంబర్షిప్ నియమాలను జనవరి 1, 2025 నుండి మార్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోను ఒక ఖాతా నుండి 2 టీవీల్లో మాత్రమే ప్రసారం చేయొచ్చు. దీనికంటే ఎక్కువ టీవీల్లో ప్రసారం చేయడానికి అదనపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి 5 డివైజ్ల వరకు ఎటువంటి పరిమితి లేదు. దీంతోపాటు జనవరి 1, 2025 నుండి టెలికాం కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ రంగంలోని కంపెనీలు ఆప్టికల్ ఫైబర్, కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి రీఛార్జ్ విషయంలోనూ జనవరి నెలలో మార్పులు రావచ్చు. వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ల విషయంలో ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్లు తీసుకురావచ్చు. జనవరి 1, 2025 నుంచి జీఎస్టీ పోర్టల్లో 3 ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. వీటిలో 2 మార్పులు ఈవే బిల్లు కాలపరిమితి, చెల్లుబాటుకు సంబంధించినవి. 3వ మార్పు జీఎస్టీ పోర్టల్కి సురక్షిత యాక్సెస్కి సంబంధించింది. ఈ నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోతే కొనుగోలుదారు, విక్రేత, రవాణాదారు నష్టపోవచ్చు. కొత్త సంవత్సరంలో కార్ల ధరలు కూడా 20,000 నుంచి 30,000 రూపాయల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు ముఖ్యమైన కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతి సుజుకి, హుందాయ్, మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి కంపెనీలు కార్ల ధరను సుమారు 3% పెంచనున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నియమాలు కూడా జనవరి 1, 2025 నుంచి మారతాయని బ్యాంకు కస్టమర్లు తప్పనిసరిగా గమనించాలి. ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకునే నియమాలకు సంబంధించిన మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లను బీమా చేయడం వంటివి మారబోతున్నాయి.